నమస్తే అండి. మన కన్వర్జేషన్‌ని నమస్తే. నేను రికార్డ్ చేస్తున్నా. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీకు ఓకేనా? నాకు ఓకే అండి. ఓకే. అంటే అప్‌లోడ్ చేయొచ్చు. మీకేం ప్రాబ్లమ్ లేదు. ఏం ప్రాబ్లమ్ లేదండి. ఓకే. రైట్. సో, 8493 346 విజయవాడ అంతేనా? అంతేనండి. నేను ఒక 10 నిమిషాలు వెనక్కి తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కోసారి ఏమైతదనంటే మనకి ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ అని ఉంటది. ఒక్కోసారి క్లాక్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఒక్కోసారి అవును. మనకి పేరెంట్స్ ఎంటర్ చేసేటప్పుడు అంటే నర్స్ అదంతా హడావిడి ఉంటది తెలుసు కదా! షూర్. అవును. కరెక్ట్. సో, గుడ్. మీరు తీసుకున్న టైమ్ 3:36 తీసుకున్నారా? యాహ్! 3:35 30 సెకండ్స్. ఓకే. ఇంకా కొంచెం వెనక్కే ఉంటాయి కానీ ముందుకైతే ఉండదు. ఓకే. ఇప్పుడు మనం చెప్తాం కదా తెలిసిపోతుంది. ఓకే. చెప్పండి మీరు ఏం చేస్తున్నారు? మీకేం కావాలి? నేను కరెంట్‌లీ నేను మొన్నటిదాకా యూఎస్‌లో ఉండి బ్యాక్ వచ్చానండి. హ్మ్. కేమ్ బ్యాక్ అంటే నేనే జాబ్ క్విట్ చేసి వచ్చాను బేసికల్లీ. సో, నేను జస్ట్ ఆహ్, ప్రస్తుతానికి క్రాస్ రోడ్స్‌లో ఉన్నాను. లైక్ కెరియర్‌కి గాని, మ్యారేజ్‌కి కానీ అన్నిటికి. ఓకే. సో, ఏం జస్ట్ చేశారు? వాంటెడ్ టు యూఎస్‌లో ఏం చేశారు? అక్కడ జాబ్ చేశారా? యూఎస్‌లో నేను ఇంజినీర్‌గా వర్క్ చేసేవాడిని. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీర్‌గా వర్క్ చేసేవాడిని. మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఏంటిది? ప్రొడక్ట్ తయారు చేస్తామండి మేము. సో, ఏ ఆ ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఇంకా ప్రాసెస్ చూసుకోవాలి. ఏంటిది ఆ ప్రోడక్ట్? ఆటోమోటివ్‌లో వెహికల్ పార్ట్స్. ఓకే. ప్లాస్టిక్స్ ఇట్లా రకరకాల పార్ట్స్. యాహ్! ప్లాస్టిక్స్. ఇలా ప్లాస్టిక్స్ అండి. రబ్బర్ ప్లాస్టిక్స్. ఓకే. రైట్. సరే. ఓకే. చూద్దాము చార్టు. కుంభలగ్నం వచ్చింది. స్వాతి నక్షత్రం వచ్చింది. కరెక్టేనా? అవునండి. లగ్నం శతభిషలో పడింది. లగ్నం శతభిషలో పడింది. ఇంకా అన్ని ప్లానెట్స్ కూడా ఏ స్టార్స్ ఉన్నాయో ఒక ఐడియా వచ్చేసిందా? యాహ్! అండి. వెరీ గుడ్. మీ దగ్గర నుంచే. థ్యాంక్ యూ. సరే. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? 2 మ్యారేజ్, కెరియర్ గురించి క్లారిటీ లేదు. మ్యారేజ్ అంటే ఇప్పుడు కెరియర్ జాబా? బిజినెసా? ఏంటిది? మల్టిపుల్ థాట్సా? ఏం నడుస్తా ఉంది? లైక్ కరెంట్‌లీ కంప్లీట్‌లీ క్రాస్ రోడ్స్ అంటే ఎగ్జాక్ట్‌గా ఇది అని తెలీదండి. సో, వెనక్కి వెళ్ళాలా? ఇక్కడే ఉండాలా? లేకపోతే బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలా? సో, ప్రస్తుతానికైతే ఇంతకీ కంప్లీట్‌లీ బ్లాంక్ వచ్చేసింది ఉంది. ఎందుకోసం వచ్చేసారు? నాకక్కడ లైఫ్ నచ్చలేదండి అంతే. నచ్చలేదు. యాహ్! నచ్చలేదు. ఓకే. జాబ్ నచ్చలేదా? ప్లేస్ నచ్చలేదా? జాబ్ నచ్చలేదు. జాబ్ నచ్చలేదు. ఓకే. అక్కడ మరి ఇంకో జాబ్ ఎందుకు ఎతుక్కోలేదు? రావట్లేదు. ఆ? రావట్లేదు. రావట్లేదా? ఓకే. రైట్. యాహ్! టు బి ఫ్రాంక్ యాహ్! ఓకే. అది రిజైన్ చేశారు. సింపుల్‌గా వచ్చేసారు. అంతే. రిజైన్ చేశాను వచ్చానంతే. రైట్. సరే. అదే రవి, రాహువులు ఒకే నక్షత్రంలో ఉన్నారనమాట. అవును. అదేందనంటే మన మీద సుపీరియరిజమో, బాసిజమో ప్లే చేస్తే ప్రెషర్ పెడితే తీసుకోలేమనమాట. డిస్టర్బ్ అవుతాయి. అవును. దానికి కారణం అయితది. సరే చూద్దాం చార్టు. కుంభలగ్నానికి రవి, బుధులు ఉన్నారు. సో, బుధుడు ఇన్ గురు నక్షత్ర ఏం డిస్టర్బ్ కాలేదు. బట్ కాకపోతే స్టార్ లార్డ్ వక్రి 9లో ఉన్నాడు. తర్వాత శని ఓకే. అండ్ కుజుడు కూడా గురు నక్షత్రంలో ఉన్నాడు. మరి గురువు వక్రిచ్చాడు. సో, 2 గ్రహాలకి పోయింది వక్రత్వం. అంటే కేతుకి ఎక్సెప్షన్ వచ్చింది కదండీ గురువుకి. అవును. వెళ్లి అది చంద్రనక్షత్రం. క్యాన్సిలేషన్ వచ్చింది. కుజుడికి రాలేగా మరి? అవును. కుజుడికి రాలేదు. బుధుడికి కూడా మరి అంటే రెండిటికి ఎక్సెప్షన్ వచ్చినట్టే ఇప్పుడు. ఎందుకంటే కేతు క్యాన్సిల్ చేస్తున్నప్పుడు మరి అవును. కుజుడికి, బుధుడికి కూడా ఎక్సెప్షన్ వచ్చింది. ఓకేనా? అవును. అవును. దట్స్ బిన్ గుడ్. తర్వాత రవి, తర్వాత రాహు ఒకే స్టార్లో ఉండడం వల్ల దానికి ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకు? బుధుడు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి. అవును. తర్వాత నెక్స్ట్ చంద్రుడిని రాహు నక్షత్రం అదేం ప్రాబ్లం లేదు. తర్వాత శని ఈజ్ ఇన్ కుజ నక్షత్రం అది కూడా ఓకే. శుక్రుడు వక్రిచ్చాడు, డైరెక్ట్ కూడా అయిపోయాడు. వెరీ గుడ్. అన్నిటికీ ఎక్సెప్షన్స్ వచ్చాయి. అర్థమైందా? సో అవును. అన్నిటికీ అంటే స్ట్రైట్గా లేదు కానీ అన్నిటికీ ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి యు ఆర్ సేఫ్. లగ్నం మీద శని లగ్నాధిపతి ఉన్నాడు, వ్యయ భావంలో ఉన్నాడు కానీ బట్ ఓకే. సరే చూద్దాం. మ్యాప్ చేద్దాము. సో ఈవెంట్స్ అన్ని మ్యాచ్ అయితే ముందుకెళ్దాం, లేదంటే టాటా బాయ్. కరెక్ట్. యాహ్! 93 అంటే ఏప్రిల్ అంటే గురుభుక్తేగా. సో రాహు దశ గురుభుక్తి జరుగుతున్నప్పుడు పుట్టారు. చూద్దాం ఎట్లా ఉందో. చిన్నప్పుడు 10th హౌస్తో ఏం ఆస్పెక్ట్ లేదు. ఆ జూపిటర్ కూడా సెక్స్టైల్ దాటైపోతా ఉంది. సో నో సీరియస్ ఆస్పెక్ట్స్, మామూలుగా నడుస్తూ ఉన్నది. చెప్తా అంటే ఈ ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి సేవ్ చేస్తాయి ఖచ్చితంగా ఫ్యామిలీని, పొజిషన్ని, మన లైఫ్ని కూడా. మినిమం స్టాండర్డ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇంకా దానిలో ఉండే ఒడిదొడుగులే మనం మాట్లాడుకుందాం ఓకేనండి. తర్వాత.
94 ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్ వస్తుంది, అప్పుడు పట్టుకుందాం మనం. ఇది చూడండి, ఆల్రెడీ యురేనస్ కూడా మార్స్, యురేనస్, సన్ను కలిపి 4 ఇయర్స్ ఉన్నప్పుడు T² వెళ్ళింది అనమాట. ఆల్రెడీ T² ఉంది, పర్ఫెక్ట్గా ట్రిగర్ అయింది అనమాట. మీరు అగ్రెసివ్ పర్సనాలిటీయే, సో అక్కడ ట్రిగర్ అయింది కాబట్టి ఆ చిన్నతనంలో ఏముంటుంది, గవాలను కింద పడడం, చిన్న చిన్న దెబ్బలు, హెల్త్ అవునండి. లేదంటే ఫైనాన్స్, అక్కడ ఉండే సిచ్యువేషన్స్, బుధభుక్తి జరుగుతుంది. బుధుడు ఆల్రెడీ అష్టమాధిపతి, బుధుడి నక్షత్రంలో 2 గ్రహాలని, బుధుడు స్టార్లెడ్ అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. సో ఇప్పుడు దుస్థానం ఉందిగా, రెట్రోగ్రేషన్ క్యాన్సిల్ అయినా కానీ అష్టమాధిపతికి అష్టమం రావడం మంచిదే, కాకపోతే ఎంతో కొంత సేవ్ అవుతారు. బట్ ట్విస్ట్ ఈజ్ ట్విస్ట్ కాబట్టి. అండ్ 97 ఫాదర్, బిజినెస్, వర్క్, అక్కడ ఛాలెంజెస్, లేదంటే నేను చెప్పినట్టుగా చిన్న చిన్న యాక్సిడెంట్స్, అట్లాంటి సర్జరీస్ ఏమైనా ఉన్నాయా? అవునండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి కింద పడి కుట్లు పడి ఒక వారం రోజులు ఇంట్లో ఉండి అలాగా ఓకే, ఒకటి తగ్గగానే ఇంకోటి తగులుద్ది మళ్ళీ ఎవ్రీ ఇయర్ అండి. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 8th వరకు అయితే ఎవ్రీ ఇయర్ ఒకటి తగులుతుంది. తగిలి మళ్ళీ అన్ని పెద్ద బ్లడ్, అంటే ఆ ఏజ్ కి కుట్లు పట్టము అలా అన్ని పెద్ద అవునవును, ఎక్స్ట్రీమే కదా మరి. ఆ ఏజ్ కి అలాగే ఉందండి. అల్లరి మామూలుగా లేదన్నట్టు అయితే. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ 98, తర్వాత 98, 99. ఓకే, ఇక మళ్ళీ 2001 ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి 2001-2 10th హౌస్ ట్రైన్ నెటల్ సన్ జరుగుతుంది కదా. సో అది మంచిది కాదు. అంటే సన్ ఈజ్ పితృకారక, పితృస్థానంలో షష్టాధిపతి ఉన్నాడు కానీ అష్టమ భావంలో ఉన్నాడు, అయినా కానీ పితృకారకుడు దెబ్బతిన్నాడు. ఈ శని లగ్నం మీద ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఏదైనా కొంత ఇష్యూయే కదా, సో మరి చెప్పాలి. ఇక్కడ మళ్ళీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది. ఆ 2002 శుక్రభుక్తి జరుగుతూ ఉన్నది. మళ్ళీ లార్డ్ శని కదా, సో నక్షత్రాధిపతి కొంత కాపుతాడు. అయినా కానీ మళ్ళీ ఆ 2002 కానీ అది ఇష్యూ అనమాట. 1, 2, 3 మధ్యలో ఇష్యూ. ఇది వదిలేసిందంటే 10th హౌస్ స్క్వేర్ మళ్ళీ మెర్క్యూరీ జరుగుతుంది. ఆ 2 నుంచి దాదాపు 5 వరకు కూడా మళ్ళీ ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ ఇలా చిన్న చిన్న దెబ్బలు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫ్యామిలీ, బిజినెస్ ఏది ఉంటే అది. తర్వాత ఇంకా మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్, అగ్రెసివ్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇష్యూస్, ఇవన్నీ కూడా చెప్తాం అనమాట. రాహు ఎవరికి ఫాలో అవుతున్నాడు? రాహు స్టార్లో చంద్రుడే ఉన్నాడు, షష్టాధిపతి. ఏమైనా అప్పులు ఇట్లాంటి క్రెడిట్స్ లాంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయా? ఏమైనా ట్విస్ట్ అండ్ టర్న్స్ జరుగుతున్నాయా? అవునండి. ఈ 2001-2 అన్నారు కదా. అవును, 10th హౌస్ ట్రైన్స్ అన్నప్పుడు అది రావుతూ ఉండటం వల్లే కదా అది మనకి తప్పు. ట్రైన్ అయినా కూడా రివర్స్ ఆస్పెక్ట్ వస్తుంది అంటారు. అవును, రివర్సల్ ఆస్పెక్ట్, స్క్వేర్ ఆస్పెక్ట్ లో అయితే ఆ టైంలో ఫాదర్ కి జాండీస్ వచ్చింది. సీరియసా? జాండీస్ అంటే మరీ డైఫోర్ డెత్ దాకా వెళ్ళలేదు కానీ సీరియస్. ఓకే. ఆ తర్వాత 2002 నుంచి 2005 మధ్యలో అయితే టైం ఉందో ఆ టైంలోనే ఫాదర్ జాబ్ వదిలేసి బిజినెస్ సైడ్ కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అయితే అవ్వగలిగారా? అయితే మరి లాసెస్, ఛాలెంజెస్ ఉంటాయి కదా. అయ్యారు, అవుట్ అయితే అయ్యారు. తర్వాత 2005 వరకు అయితే కొంచెం మనీ చూసి, బట్ అక్కడ నుంచి స్లోగా డిటరేట్ అవుతా వచ్చింది. అంటే వర్కౌట్ కాలేదా? కాలేదు. ఓకే, తర్వాత ఇక ముందుకు వెళ్దాం. తర్వాత ఇక ఇక్కడికి బ్యాడ్ ఆస్పెక్ట్స్ క్లియర్ అయిపోయినాయి కాబట్టి చాలా వరకు సంతోషం. ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ యాక్టివేట్ అయింది. అంటే చేస్తే అవుద్ది, చేయకపోతే అవ్వదు, అట్లాంటిది కదా. సో 6, 7 సెల్ఫ్ ఎఫర్ట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చింది, చూసే ఉంటారు. 7, 8లో మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇచ్చింది కాబట్టి గుడ్. ఇప్పుడు ఇంత ముందుతో కంపేర్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు జాబ్ అవ్వచ్చు, ఏది ఉంటుంది. ఇప్పుడు గురు దశ జరుగుతూ ఉన్నది. గురు స్టార్లడ్ చంద్రుడు కదా. సో చంద్రుడు 9కి కనెక్ట్ అయ్యాడు. 9 అంటే అది శుభభావానికి కనెక్ట్ అయ్యాడు కదా. సో వక్రత దోషం ఉంది, అయినా కానీ బట్ మరి పాపి ఇస్తే ఇస్తుంది కదా, తెలుసు కదా. కాబట్టి ఆ 8లో ఇబ్బంది పెట్టైనా ఏదైనా చేసి ఆ 7, 8, 9 మధ్యలో మీ చదువు ఇదంతా ఇంప్రూవ్ అవ్వాలి, బెటర్ దాన్ బిఫోర్ ఉండాలి, మీ ఫాదర్ వర్క్ ఆపర్చునిటీ ఇంప్రూవ్ అవ్వాలి అని పాజిటివ్ చెప్తాం. మరి కనిపించాయా లేదా? కనిపించాయండి. మేము 2008లో నా 10th అయింది. అయిన తర్వాత ఇంటర్కి 10th కంపేర్ చేసుకుంటే లైక్ మార్క్స్ కానీ దీంట్లో చాలా పెద్ద జంప్, ఇంప్రూవ్ అయ్యింది. చాలా పెద్ద జంప్. అవునండి. ఓకే, తర్వాత కంటిన్యూ అనమాట. మళ్ళీ తర్వాత తెలుసు కదా 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సాట్రాన్ జరుగుద్ది. శుక్రుడు కూడా డైరెక్ట్ అయిపోయాడు, ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. దాదాపు నా కంటిన్యూ అనమాట. 13 వరకు కూడా కంటిన్యూ. ఆ 13లో వచ్చే ఆ చిన్న ఆస్పెక్ట్ ఇదిగో ఇక్కడ సాట్రాన్తో సెక్స్టైల్ కాబట్టి ఏమి ఇబ్బంది పెట్టి అట్లా ఈజీగానే తీసుకుపోద్ది, ఏం కాంప్లికేట్ చేయదు. సో ఐ ఫీల్ ఫైన్ విత్ ఇట్. ఓకే, సో 13కి మీకు ఏం జరుగుతుంది? అదే బుధభుక్తి జరుగుతూ ఉంది కదా, ద్వితీయ అష్టమాధిపతులు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే హెల్త్, ఏమైనా సర్జరీస్, సాల్వింగ్గా చెప్తాను అనమాట, పాజిటివ్గా చెప్తా. సాల్వ్ చేసి మళ్ళీ ముందు తీసుకుపోవాలన్నమాట. ఫ్యామిలీ హెల్త్ ఏదన్నా కానీ మనం ఇంప్రూవ్మెంట్ సైడ్ చెప్తున్నాం. కనిపించాయా?
అంటే ఇప్పుడు బేసికల్లీ 2010లో పెద్ద ఈవెంట్ జరిగిందండి. అది మిస్ అయ్యామా మిస్ మనం? అయ్యామా? 2010 అవును. ఓకే. 2010లో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది నా లైఫ్‌లో. ఓకే. 10 అన్నిటికి 10 ఆ ఏరియాలో మీకేమైనా కనపడుతుందా ఒకసారి చూస్తారా? ఓకే. 10లో పెద్ద ఈవెంట్ అంటే రిగార్డింగ్ ఫాదర్ హెల్తా? లేదంటే ఏంటిది? అవునవునండి. సో ఇది ఇంతకు ముందే మనం ఒక బ్యాడ్ ఎస్పెక్ట్ చెప్పాం చూసారా? అవును. అర్థమైందా? సో 2002, 2005 దగ్గర చెప్పారు గుర్తొచ్చింది. అక్కడే బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఇట్లా ఏమవుతుందంటే ఇట్లాంటి టైంలో బయటపడి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్తుంది. అది ఇక వాళ్ళ చాట్లో చూడాలి. ఇప్పుడు సేమ్ టైంలో మీ ఓకే. ఫాదర్ ఓకే. దానిలో కూడా జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఇక మళ్ళీ న్యూ డోర్ అంటే ఇప్పుడు అక్కడ కరెక్షన్ అయిపోయి మళ్ళీ కొత్త స్టెప్ అంటే మీరు సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో మీరు ముందుకెళ్ళడానికి అది చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఓకే. సో, ఆ 2010లో ఫాదర్ చనిపోవడం ఒకటే కాకుండా, ఆ ఇయర్‌లో నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యి, కాలు బ్రేక్ అయ్యి, ఒక 3 మంత్స్ ఆన్ బెడ్ ఉండి. సో, 2010 ఇయర్ అనేది కంప్లీట్లీ బ్యాడ్ ఇయర్ అన్నట్టు. 2010 అదే ఓకే. యాహ్! అగ్రి 2010. బట్ కాకపోతే మనకి ఆస్పెక్ట్ లేనిదే మనం చెప్పకూడదు కదా. అర్థమైందా? అవును. సో అవును. మిగిలింది ఇంకో చాటింగ్ చూడాలి. ఇంతకుముందు ఫాదర్కి ఏమైంది, అర్థమైంది. ఎట్లా హెల్త్ వలన సడన్ కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అప్పటిదాకా అరెస్ట్. లైక్ అది అంటే ఇంతకు ముందు ఇప్పుడు బిజినెస్ ఇవి చేశారు కదా, అక్కడ స్ట్రెస్ అవును. ఏమైంది, అక్కడ ఏమి ఇంపాక్ట్ అయింది అనేది మనకి బయటికి రాదు కదా. అర్థమైందా? అవును. ఆ కరెక్ట్. టైం కరెక్ట్. అయిన తర్వాత ఇమ్యూనిటీ థ్రెషోల్డ్ దాటి బయటికి వస్తుంది. ఒక్కోసారి మీరు చెప్పినట్టుగా ఆ చార్ట్ ఫ్రీ అయిన తర్వాత వచ్చే టైం ఏదైతే ఉంటుందో అది సాల్వింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనకు రెండో చార్ట్లు ఏంది చెప్పలేంగా. అర్థమైందా? అవును. ఇప్పుడు మీ అవును. ఫాదర్కి కరెక్ట్. క్రెడిట్స్ ఎక్కువైనాయా, స్ట్రెస్ ఎక్కువైందా, ఏంటిది అనేది యూ కాంట్ డిఫైన్. ఎందుకంటే దశాలాడు ద్వితీయ అష్టమాధిపతులు అంటే మరి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్స్ కదా, అట్లాంటివన్నీ అవును. ఇస్తూ ఉంటాయి. బట్ నేను మీకు ఇక్కడ మీ లైఫ్ని ఆపే విధంగా నేను మళ్ళీ డిఫైన్ చేయను అనమాట. అర్థమైందా? ఓకే. తర్వాత ఇప్పుడు మీకు లెగ్ బ్రేక్ అయింది, మళ్ళీ మీరు ఏదైనా రాడ్ ఏది వేసుకుని రికవర్ అయ్యారా, యాహ్! లేదంటే అక్కడ యాహ్! ఆగిపోయారా? లేదు. లేదు. రికవర్ అయ్యారు. యాహ్! అది ఒక 3, 4 మంత్స్ తర్వాత స్టార్టెడ్ టు వాక్ మళ్ళీ. ఎస్ ఎస్ అప్పటిదాకా ఎస్ ఎస్. ఇబ్బందొచ్చింది. ఎందుకంటే బట్ యాహ్! అది ఆ ఇయర్ మీరు బిగ్గెస్ట్ మార్క్స్ వేస్తే వేయండి, బట్ నో వరీస్. అక్కడ మనం ఆపం అనమాట. అర్థమైందా ఓకే. చార్ట్ని? యాహ్! తర్వాత నెక్స్ట్ 11 ముందుకే పోతా ఉంది చార్ట్. సో ముందుకే పోతా ఉంటే ఇంప్రూవ్ సైడ్ చెప్పాలి. ఈ 15 దగ్గర ఇగో ఈ 14, 15 తర్వాత అక్కడ అదే టైంలో డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, డైవర్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి అట్లా అటు ఇటు చేసి మళ్ళీ ముందు తీసుకుపోద్ది. కానీ మీకు అలా చేసి ఉండేదానికి అవకాశం ఇస్తుంది అనమాట. ఆ 14, 15 దగ్గర కనిపించింది ఆ శుక్రభుక్తిలో. సో, ఆ 15లోనే యూఎస్ వెళ్ళానండి బేసికల్లీ. ఓహ్! యూఎస్ వెళ్ళారా? ఓకే ఓకే ఓకే. అయితే కాకపోతే థింగ్ ఏంటంటే 15 వరకు చదువు బాగానే నడిచిందండి. మంచిగానే అంటే క్లాస్‌లో టాప్ రావడం అయింది గానీ, యూఎస్ వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫస్ట్ టైమ్ ఇంట్లో నుంచి బయటికెళ్ళాం కదా! సో, కొంచెం ఓకే. చదువు ఎమోషనల్గా కొంచెం కిందకి దిగి సెన్సిటివ్నెస్ అట్లాంటివి. అంటే ఈ ఫ్రీడమ్ సడెన్‌గా వచ్చిన ఫ్రీడమ్ కదండీ! కొంచెం ఓకే. ఫ్రీడమ్ వల్ల ఏమైంది? అంటే చదువు కొంచెం తగ్గటం అసలు చదువు తగ్గిందా? కంప్లీట్ బాగా ఓకే తగ్గిందండి ఆ ఓకే. టైంలో. అంటే 15 తర్వాత. అక్కడ ఏంటంటే యురేనస్సే ఎక్కువ డిగ్రీలో ఉన్నాడు కదా మార్క్స్ కన్నా. కాబట్టి అవును. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ కన్ఫ్యూజన్ ఫికిల్నెస్ ఉంటుంది, ఏం చేయడు, లాక్ వస్తాడు. ఎందుకంటే శుక్రుడు కూడా స్టార్ లాడు ద్వితీయానికి అదే లగ్నానికి కనెక్ట్ అయ్యాడు కదా, అట్లా లగ్న పంచమాధిపతులు ఉన్నాయి కాబట్టి ప్రొటెక్ట్ చేయబడుతుంది. తర్వాత ముందుకెళ్దాం. ముందుకెళ్తే ఏముంది, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ వెళ్తా ఉంది. అంటే పైకి కిందికంటే ఏం లేదు, చేసేదానికి అవుతుంది. అంటే 17, 18 ఏం ఆగట్లేదు చాటు. ఇగో 10th హౌస్, ఆ 19లో 10th హౌస్ నెటల్ మూన్తో సెక్స్టైల్ ఇచ్చింది కదా. సో ఇచ్చింది కాబట్టి మరి ఇంప్రూవ్మెంట్ సైడ్ చెప్పాలి కదా. కాబట్టి మనం ఆ 19 కోవిడ్ ఏదున్నా కానీ మీకు అక్కడ ఉన్న దానిలో ఒక స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, మీకు ఆపర్చునిటీ ఏదో ఒకటి పిక్ చేయాలి. జాబ్ ఏమైనా వచ్చిందా 18 to 20 మధ్యలో అయితే ఇంప్రూవ్మెంట్. 2017లో గ్రాడ్యుయేట్ అయితే 18లో జాబ్ లేదండి బేసికల్లీ. ఓకే 19లో మీరు అన్నట్టు చిన్న జాబ్ ఒకటి వచ్చిందండి 19లో. ఓకే ఓకే. ముందుకు పోయింది కదా, సంతోషం. 19లో కాకపోతే 18లో ఒక ఈవెంట్ జరిగిందండి. అంటే నా ఏజ్‌కి చాలా పెద్ద ఈవెంటే. ఏం సో, ఈవెంట్ అంటే జరిగింది? అంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందండి. బ్లడ్‌కి సంబంధించింది. ఓకే. ఏం సో, ఏం ఏం ఇష్యూ అది? బ్లడ్ క్లాట్ అండి, బాడీలో బ్లడ్ క్లాట్స్. బ్లడ్ క్లాట్ అవుతుందా? క్లాట్ అవుతుంది. అవును. ఓకే. కాకపోతే అది ఎక్కువ నన్నేం ఇబ్బంది పెట్టలేదు. బట్ అదే. సో అంటే ఏంటిది ఇప్పుడు, దానికి ఏమైనా మెడిసిన్ వాడితే ఆటోమేటిక్గా బ్లడ్ సాఫీగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుందా? అంతేనండి. అంతే. ఓకే. అది ఎంత సివియర్? సివియర్ అండి. ఆ టైంకి ఇబ్బంది పెట్టింది ఒక 3, 4 మంత్స్ అంతే ఇంకా. ఆ తర్వాత అదికే ఇబ్బంది పెట్టలేదు. ఓకే ఓకే. నథింగ్ టు వరీ. ఇక్కడ మనం ఏమి ఆస్పెక్ట్ చూడలేదు కదా. సో ఇదేమి ఆపలేదు. అర్థమైందా? సో 19 జాబ్ వచ్చింది, గుడ్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇబ్బంది చెప్దాము. ఈ 22 నుంచి ఈ జాబ్ నచ్చకపోవడం కానీ, లేదంటే జాబ్లో ఇష్యూస్ కానీ, ఆపర్చునిటీ సాటిస్ఫాక్షన్ కానీ, ఏదైనా కానీ మీకు ఇక్కడ
రిలేషన్షిప్ కానీ మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్లో ముందుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ఈ 22 దగ్గర అదే వీనస్ 10th హౌస్ ఒకే స్పీడ్లో ట్రావెల్ అవుతున్నారు చూసారు కదా, అర్థమైందా? 22 నుంచి 24 మధ్యలో అనుకున్నట్టుగా ఏది స్టెప్ తీసుకోవట్లేదు, వచ్చినా కూడా ఆపర్చునిటీ సస్టైన్ అయ్యే విధంగా మనం కన్సిడర్ చేయట్లేదు అనమాట. మీకు మరి ఏ విధమైన ఛాలెంజెస్ వచ్చాయి శాలరీ వైజ్ లేదంటే? అది బేసికల్లీ నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఈ జాబ్ నచ్చట్లేదండి. కాకపోతే కొన్ని విషయాల వల్ల ఉండాల్సి వచ్చింది ఆ టైంలో. అంటే లోన్ పేమెంట్స్ ఏదో ఒకటి క్లియర్ చేయడం అన్ని క్లియర్ చేయడానికి ప్లస్ కొంచెం చేంజ్ అయి ఉండాల్సి వచ్చింది కొన్ని విషయాల వల్ల. అయితే అక్కడ నుంచి 22 దగ్గర 23 దగ్గర ఇంకో జాబ్ మారుదామని చెప్పి ట్రై చేశాను ఒక 1 year. చేస్తే అది ఫెయిల్ అవుద్దిగా. ఇప్పుడు దానిలోకి వెళ్ళిన ఫెయిల్యూరే ఉన్న ఫెయిల్యూరే. అంటే ఫస్ట్ రౌండ్ 2018 లో గ్రాడ్యుయేట్ చేసినప్పుడు ఫెయిల్యూరే. ఇప్పుడు అన్ని ఎలా అంటే ఇప్పుడు చివరి దాకా వెళ్తాను, ఆల్మోస్ట్ అన్ని అయిపోతాయి, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోద్ది, చివరిలో వెయిట్ చేస్తూ ఉంటాను ఆఫర్ లెటర్ కోసం, రాదు. ఆ 23 మొత్తం అలాగేనండి. అంటే వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్ దాకా వెళ్తాను, ఇది నాదే అని ఫిక్స్ అవుతాను, కానీ రాదు. అర్థమైంది అసలు. సో ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ రావడం ఖచ్చితంగా మనం చెప్పాలి. వెళ్ళేటప్పుడే కన్ఫ్యూజన్గా వెళ్ళాము, ఎందుకంటే అక్కడ మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతుంది, బాగా స్ట్రైట్ ఆస్పెక్ట్ జరగట్లేదు. ఆర్ఎన్ మూవ్ అయ్యేటప్పుడు కూడా చూసారు కదా. 15 లో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇక మీరు ఇక సింపుల్ గా రిజైన్ చేస్తారా? ఇక అంతే అండి. 2025 అదే 24 ఎండింగ్ లో చెప్పాను. 25 అదే 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతుంది కదా, నాట్ గుడ్ ఫర్ ద వెల్త్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ లేరు కాబట్టి ఆపర్చునిటీ ప్రోగ్రెస్ కి అన్నిటికీ కూడా ఛాలెంజ్ ఆస్పెక్ట్ అనమాట. సరే ఇప్పుడు ఇక అట్లనే ఐడియల్ గా ఉన్నారు ఇక మీరు, అంతేనా? దట్స్ ఇట్. అంతేనండి. అంటే ఈ ఇయర్ కొంచెం మదర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా వచ్చాయి. ఓకే, రైట్. ఆల్రెడీ అదే బ్యాడ్ ఆస్పెక్ట్ 4th and 9th లో అడగరు. సరే ఓకే, ఇక మిగిలిన వాళ్ళ చాట్ నుంచి చూడాలి, అన్ని దీని నుంచే మనం చూసేయాలని అత్యాశ అవుతుంది. ఓకే, చెప్తున్నా మీకు. రైట్. అదే ఆస్పెక్ట్ సరిగా జరగనప్పుడు స్టోరీ చెప్పలేను, బట్ మీకు ఆ ఫ్లో చెప్పినప్పుడు ఆ టైం ఫ్రేమ్ లో మీకు ఖచ్చితంగా ఈవెంట్స్ నెగిటివ్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, లాజికల్ థింకింగ్ అంతా స్ట్రక్ చేసేస్తా ఉంటది, ఆల్రెడీ ఈగో ట్రిగర్ అవుతా ఉంటది, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సరే మాట్లాడదాం. సరే ఇప్పటిదాకా వచ్చాం కదా, మన ఈవెంట్స్ ఒక 7-8 అన్నా వచ్చాయా, లేదంటే 10లో ఒక 2-3 మార్కులే వచ్చాయా? పాస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా? పాస్ అండి. ఎన్ని వరకు వేస్తారు? నేనైతే 8.5 దాకా వేస్తానండి. జస్ట్ బికాస్ ఫాదర్ ది చనిపోయిన ఇయర్ పెద్ద ఇయర్ కదా ఈవెంట్. అవునవును, ముందు చెప్పారు కాబట్టి దానికి బేస్ ని దానిగా తీసుకోను నేను, అర్థమైందా? పక్కా అండి. ఎందుకంటే ఆయన హీఈస్ ఎ హెల్దీ పర్సన్, ఆయనకి ఏమి హెల్త్ ఇష్యూ వల్ల అయి ఉండదు. పక్కా 100% తను స్ట్రెస్ తీసుకోవడం. అవును, అది ముందు నుంచి నడుస్తుంది, ఇయర్స్ గా గోయింగ్ ఆన్ అనమాట. అది సక్సెస్ కాలేదు కదా, అర్థమైందా? సక్సెస్ అయితే ఈజీగా అయితే ఏ మ్యాథమెటిక్స్ అయినా మనకి తొందరగా హ్యాపీనెస్ వస్తుంది. అది అనుకున్నట్టు ట్రిగర్ కాకపోయే వరకు మనం చాలా స్ట్రెస్ తీసుకుంటాం కదా ఏదైనా కానీ. సో అట్లా ట్రిగర్ అవుతుంది, అలాంటప్పుడు హెల్త్ కూడా. సరే ఓకే, సరే ముందుకు చెప్తాను. ఏం చేసేవాళ్ళు ఫాదర్ ఒరిజినల్ గా? ఆయన జర్నలిస్ట్ అండి. ఆయన జర్నలిస్ట్. తర్వాత ఈ బిజినెస్ ఏంటిది? రియల్ ఎస్టేట్ వచ్చారండి. రియల్ ఎస్టేట్కి వచ్చారా? ఓకే. సరే ఓకే, ఇక్కడ చూడండి, మీకు సెవెంత్ లార్డ్ అనేవాడు సప్తమాధిపతి. తర్వాత ఈజ్ ఆల్సో ఏ కారక ఫర్ ఫాదర్ కదా. సో తర్వాత 9th లార్డ్ అనేవాడు వీనస్, అనికి రెట్రో ఉంది. సో చాలా వరకు లాగింది ముందుకెళ్ళింది కానీ, బట్ రెట్రో డైరెక్ట్ అయినా కానీ ఆ మధ్యలోనే ఏమైనా డ్యామేజ్ జరిగితే చెప్పలేం కదా, అర్థమైందా? దానికి తోడు దశాలాడు సరిగ్గా లేడు, అర్థమైందా? దశాలాడు ద్వితీయాధిపతి అష్టమానికి కనెక్ట్ అయ్యి షష్ఠ స్థానానికి అప్పులు అవ్వచ్చు, ఆరోగ్యాలు అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. ఓకే, అది ఎఫ్లిక్షన్ ఉంది కదండి, సన్ రాహుతో. అవును, అఫ్లిక్షన్. మా సిస్టర్ చార్ట్ లో కూడా సేమ్ అదే అఫ్లిక్షన్ ఉందండి. అదే మన ఇంట్లో అందరిది కూడా ఒకే రకంగా ఉంటేనే కదా మనం ఆ ఇంట్లో అలాగే చేసి చూసాను ఒకసారి ఊరుకునే కంబైన్ చేస్తే కూడా మీకు అందరికి కూడా ఒకే టైంలో ట్రిగర్ అవుతుంటాయి అనమాట ఈవెంట్స్. అవును, ఈ పర్టికులర్ సెగ్మెంట్ అప్పుడు తనకు కూడా సేమ్ అదే ఎఫ్లిక్షన్ ఉంటుంది చూసాను. అవునవును, అదే కదా అన్ఫార్చునేట్ థింగ్. సరే ఓకే, ముందుకెళ్ళి చెప్తాను. ఇప్పుడు బిజినెస్ అన్నారు, ఇదేం బిజినెస్ చేద్దాం అనుకునేది? ఏం తెలియదండి ప్రస్తుతానికి. నేను జస్ట్ ప్రస్తుతానికి అయితే మళ్ళీ బ్యాక్ వెళ్దానికి ట్రై చేద్దామా, లేకపోతే ఇక్కడే ఉంటే మన బిజినెస్ చూసుకుందామా, లేకపోతే ఇక్కడ ఏం బిజినెస్ ఉంది చూసుకోవడానికి? లేదు, ఐ మీన్ కొత్త బిజినెస్ అని పెట్టి ఏదన్నా స్క్రాచ్ నుంచి, ఇప్పుడు ఏం చేసినా కూడా స్క్రాచ్ నుంచి చేయాల్సిందేనండి బేసికల్లీ. ఓకే, ఇప్పుడు మరి చదువంతా వేస్ట్ అయినట్టే కదా? అయినట్టే అంటే అంటే ఇప్పుడు బేసికల్ ఇప్పుడు నేను లాస్ట్ 6 years ఒక కంపెనీలో జాబ్ చేశానని చెప్పాను కదండి. అవును, అది పనికొచ్చే ఉద్యోగం అయితే కాదండి. ఏం నేర్చుకోలేదు దాంట్లో. అసలు ఆ ఎక్స్పీరియన్సే వాడుకోలేదు. దేనికి పనికిరాని ఎక్స్పీరియన్స్ అంటే అది సాఫ్ట్వేర్ కాదు, అలా అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ లో పనికొచ్చే
ఎక్స్‌పీరియన్స్ కాదు. అది ఇట్స్ ఫిట్ ఫర్ నథింగ్ అన్నట్లు. సో, ఏం చేసినా కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేసినా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. లేకపోతే ఇంకో జాబ్ ఏదైనా ఎతుక్కోవడం ఇక్కడ గాని అబ్రాడ్‌లో గాని ఎతుక్కొని ఇంకో జాబ్ అంటే సాఫ్ట్‌వేర్ ఎతుక్కుందామనా? లేదు సార్. లేదు సార్. నేను మ్యానుఫ్యాక్చరింగ్‌కి స్టిక్ అవుతాను. బట్ యాహ్! మ్యానుఫ్యాక్చరింగ్. అంత డబ్బులు రావు. బట్ ఇట్స్ ఫైన్. రైట్. మ్యానుఫ్యాక్చరింగ్. సరే. సరే. సో, నాకున్న ఒక డౌట్ ఏంటంటే వెస్టర్న్ ఈ వీడియోలు హెల్ప్ అయ్యాయా మన వీడియోలు? అంటే వెస్టర్న్ ఒక్కటే నాకు మీ దగ్గర నుంచి నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనము ప్రోగ్రెషన్ చార్ట్‌లోనే చూస్తాము. కొన్నిసార్లు కంపేర్ టు కానీ ప్రోగ్రెషన్ చార్ట్‌నేమో చెప్పేస్తున్నారుగా మీరు ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ అని బానే వచ్చాయి కదా! వచ్చాయి. కాకపోతే అది ఎట్లా అంటే అండి కొన్నిసార్లు దాన్ని నేను కాంప్రిహెండ్ చేయలేకపోతున్నా. అంటే దాన్ని అది ఎలా వర్క్ అవుతది అని నాకు అర్థమవుతుంది ఈ వీడియోస్ నుంచి. కానీ అలా వర్క్ అవుతుందా లేదా అనేది నా చార్ట్ నుంచి చూసుకోలేకపోతున్నా అట్లా. మరి అట్ల చార్ట్ నుంచి మనం గాని, నా ఒకటే చార్ట్ చార్ట్ నుంచి చూస్తే గాని అట్లా అనిపిస్తది. కాన్ఫిడెన్స్ యాహ్! రాదు. యాహ్! కాన్ఫిడెన్స్ ఉండట్లా. ఎగ్జాక్ట్‌లీ. కాకపోతే వేదిక్ మాత్రం చాలా చెప్తున్నారండి. లైక్ అన్ని క్లియర్‌గా ఎందుకంటే ఎవ్వరు నాకు తెలిసి ఇంటర్నెట్‌లో మొత్తం అందరిని చూసానండి. ఎవ్వరు కూడా సన్, రాహు ఒకే నక్షత్రం అంటే నా ఉద్దేశం ఒకే ప్లానెట్ యొక్క నక్షత్రాల్లో ఉంటే నాకున్నట్లు ఆ సన్ ఎఫ్లెక్ట్ అవుతది అని చెప్పి నేను ఎవరి దగ్గర వినలేదండి ఇప్పటిదాకా. కంజంక్షన్‌లో ఉంటే ఎఫ్లెక్షన్ గురించి విన్నా గాని అన్ని చోట్ల. అవును. అసలు ఆ ఒక్క పాయింట్ మాత్రం ఇప్పటిదాకా వినలేదండి. మొత్తం అవును. ఈ హోల్ జర్నీలో. అవును. అంటే ఒక 22 నుంచి చూస్తున్నానండి ఇట్లా వీడియోస్ ఇవన్నీ చూసి ఓకే. అర్థం ఓకే. చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. అవునవును. బట్ ఈ ప్రోగ్రెషన్స్ కూడా ఎవరు వాడరు కదా! సో అవునవును. ప్రోగ్రెషన్స్ మీరు అన్నది కరెక్టే. కానీ వాళ్ళు తీసుకునే మెథడాలు అంటే మనము ఓవర్ ద టైమ్ మనము చెట్టే కదా! చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగిలితే గట్టిగా అయినట్టు మనం అన్ని ఫెయిల్యూర్స్ నుంచి అర్థం చేసుకునే విషయాలనంతా ఒక దగ్గర పెట్టుకున్నాం అంతే. రైట్. సరే. ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మనం ముందుకు పోయి చూద్దాం. ఓకే. దాదాపు లిఫ్ట్ అవకాశం ఉంది చెప్తాను. సో టైం చూద్దాము. ఇప్పుడు శని దశే జరుగుతూ ఉంది. శని కుజుడితో కనెక్ట్ అయ్యాడు కదా! కుజుడు పంచమంలో ఉన్నాడు. ఆయనేమో అష్టమానికి కనెక్టెడ్. అదొక డిసడ్వాంటేజ్. బట్ స్టిల్ అన్స్టెబిలిటీ ఉంది. బిజినెస్ కన్నా కూడా ఈ కన్సల్టింగ్, కమ్యూనికేషన్, జాబ్ చేయడమే ఎక్కువ రికమెండెడ్ అనమాట. ఓకేనండి. ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు 2027లో నెటలు మార్స్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు, మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తున్నాడు, ప్రోగ్రెసివ్ వీనస్ కూడా ట్రైన్ ఇస్తున్నాడు 10th హౌస్కి. సన్ యురేనస్కి ట్రైన్ ఇచ్చినా క్యాన్సిలేషన్ లేదు కానీ బట్ మిగిలిన ఆస్పెక్ట్స్ ఆపుతున్నాయి కాబట్టి నేను ఇంప్రూవ్మెంట్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 2027 నుంచి. ఓకే. ఇదే కేతు భుక్తి చూద్దాం. కేతు ఇంద చంద్ర నక్షత్రం కదా, సో ఫైన్. బట్ బుధభుక్తి కూడా ఫైన్ అనమాట. సో మరీ కంప్లైంట్ చేయను. సో ఇప్పుడు మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తే అవుద్ది. ఇక ఇక్కడ చెయ్యలేదు, మీరు ఏమీ కాలేదనంటే ఇక మీరు ఏమన్నా అవుతారని కూడా నేనేం చెప్పను అనమాట. సో మనం ఇక్కడే చొరవ తీసుకుని మనగా మనం చొచ్చుకుపోయే ప్రయత్నం చేయాలి. చిన్నదో పెద్దదో ఇక్కడో అక్కడో అని. ఈ 2027లోనండి అంతే. 2027 ఏప్రిల్ కదా మీరు పుట్టింది. దానికి 5-6 నెలలు అటు ఇటుగా. అర్థమైందా? అంటే అర్థమైంది. చాలా తక్కువ సమయం ఉంది మిత్రమా లాగా. అర్థమైందా? ఓకేనండి. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్కి ట్రైన్ ఇస్తున్నాడు. వీనస్ 10th హౌస్ ట్రైన్ ఇస్తున్నాడు. ఇవన్నీ గుడ్ ఆస్పెక్ట్సే డెఫినెట్లీ. సో మనం పర్ఫామ్ చేయడానికే మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. సో ఆపేదానికి ఏం లేదు. ఆ మార్స్ కూడా 10th హౌస్కి ట్రైన్ ఇస్తాడు తెలుసు కదా. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా గుడ్ ఆస్పెక్ట్స్. ఆ 10th హౌస్ మార్స్కి అపోజిషన్ వచ్చేంత వరకు సీరియస్ అఫ్లిక్టెడ్ ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవు. ఓకే. ఆల్మోస్ట్ లైక్ ఆ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి 2038లో అపోజిషన్కి వస్తాడనమాట. సన్తో స్క్వేర్ అయినా కానీ రెట్రో రివర్సల్ కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. మార్స్కి అపోజిషన్ వచ్చినప్పుడు కౌంటర్ లేదు కాబట్టి అక్కడ మనం ఆగుదాం. అంటే ఇప్పుడు ఏంటిది ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల టైం చెప్తున్నా నేను. అర్థమైందా? 10 ఏళ్ల టైం చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి శని బుధులు ఇద్దరు కలిసే ఉన్నారు కదా, కాబట్టి శనిలో శని కూడా యోగించలేదు కాబట్టి శనిలో బుధుడు న్యూ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అందులోనూ అష్టమాధిపత్యం అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు ఇవ్వాల్సింది పంచమాధిపత్యమే. అర్థమైందా? అంటే పంచమాధిపత్యం అంటే శుభాధిపత్యం, మంచిది, పాజిటివ్. పంచమంలో మార్స్ ఉన్నా కూడా పర్లేదు అంటారు. అంటే ప్లానెట్ ఉన్నా కూడా అది దానికి సంబంధం లేదుగా. ఆయన ఇల్లే కదా బుధుడికి అష్టమాన్ని కనెక్ట్ అయ్యాడు. అది ఆయన ఇంటికి కనెక్ట్ అయ్యాడు అనమాట. సో పంచమం కూడా ఆయన ఇల్లే అనమాట. ఈ విల్ ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్. ఎందుకంటే మూల త్రికోణ రాశి ఫస్ట్ ఇచ్చి తర్వాత సెకండ్ హౌస్ ఇస్తుంది అనమాట. సెకండ్ అనదర్ హౌస్. సో అదే 5th హౌస్ అనమాట. డెఫినెట్లీ అది ఇస్తుంది. శుక్రుడికి ఏమీ కాంప్లికేషన్ లేదు, చంద్రుడికి ఏమీ లేదు, కేతుకి ఏమీ లేదు. కేతు నక్షత్రాలు ఎవరు లేరు. కేతు స్టార్లో 9 కనెక్టెడ్, దట్ ఈజ్ ఓకే. శుక్రుడు కూడా వెల్ కనెక్టెడ్. ఓకే. సన్కి మెర్క్యూరీ కాపాడుతాడు. సాటర్న్ దశ కదా ఇప్పుడు. సో ఆయన ఓవర్ రైడ్ చేస్తాడు. మూన్ రాహు దశమానికి కనెక్టెడ్. ఓకే. ఇవన్నీ అసలు దాదాపు ఆల్మోస్ట్ 38 వరకు. ఓకే. దాదాపు చిద్ర దశ గురుభుక్తి వచ్చేంత వరకు మనకి సమస్య లేదు. అర్థమైందా? ఓకే అండి.
సో అది సాటర్న్ యోగిస్తున్నాడు. దట్ ఈస్ కంక్లూషన్. వచ్చేసాం ఇక వెనక్కి వచ్చేద్దాం ఇక. ఇప్పుడు ఇక మీరు 2030 పెళ్లి అది ఇది అని అన్నారు కదా. సో ఇప్పుడు మ్యారేజ్ కి బెస్ట్ టైం అంటే ఇప్పుడు నాకైతే ఈ మెర్క్యూరీ బుక్ బెస్ట్ అనిపిస్తుంది. 7th లాడ్ కనెక్టెడ్ అండ్ 7th అంతే చూస్తున్నాడు. కదా మరిగా. అంతేనే కదా. మెర్క్యూరీ స్టార్ లాడు గురువు అష్టమంలో ఉన్నాడు, బట్ పంచమానికి కూడా కనెక్ట్ అవుతాడు కాబట్టి ఇదే బెటర్ ఇక. అర్థమైందా? ఇంకా ఇక ఇట్లా డ్రాగ్ చేసుకుంటా పోతే ఏ 2029 30కి వెళ్ళిపోద్ది అనమాట. కేతు అసలే ఇవ్వడు. ఓకే, ఇప్పటికే ఆల్రెడీ 33 34, మళ్ళీ ఇంకో 4 ఏళ్ళు కలిస్తే 40 అయిపోతాయి మళ్ళీ దగ్గర దగ్గర. సో బేసికలీ మెర్క్యూరీ బుక్ అంటే ఇప్పుడే ఏదన్నా ఇప్పుడే వేసుకోవాలి ఇక. ఆ ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ కి ట్రైన్ ఇస్తున్నాడు కదా. ఎక్కువ తక్కువ కొంచెం కాంప్రమైజ్ అయినా కానీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే 7th లార్డ్ ఆల్రెడీ రెట్రో అంటే మరి అంత ఈజీగా సాఫీగా కాదు కదా. 7th లార్డ్ వీనస్ సన్ స్టార్ లో అసలు ఎవరైనా ఉన్నారా చాట్ లో? ఎవ్వరు లేరు. అంటే 7th లార్డ్ పోయాడు కదా, ఎగిరిపోయాడు అనమాట. అఫ్లిక్షన్ ఎగిరిపోయాడు. దానికి జస్ట్ ఆ బ్లెస్సింగ్ వైఫ్ అంటే ఏంటిది? మనం ఏం అనొద్దు, ఆమె ఏదన్నా ఊరుకోవాలి. అదే బ్లెస్సింగ్ వైఫ్ అంటే. అర్థమైందా? అది. సో బేసికల్లీ ఈ మ్యారేజ్ అనేది ఇప్పుడు చేసుకుంటే చేసుకున్నట్టు, లేదంటే లైట్ తీసుకున్నట్టు. ఓకే. అది ఇంకోటి నాకున్న మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది అసలు బాగుంటుందా బాగోదా అని. శుక్రుడు డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి ఫ్యామిలీ బాగుంది. అర్థమైందా? శుక్రుడు డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి ఫ్యామిలీ అనేది బాగుంది, దానిలో కంప్లైంట్ ఏం లేదు. ఫ్యామిలీ హెల్త్ అనేది బాగాలేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే సన్ను రాహు వల్ల. అది ఎక్కడొక్కడ ఏదో రకంగా ఇస్తుంది. అర్థమైందా? ఇప్పుడు అంటే ఎక్సెప్షన్ ఉంది పంచమానికి కూడా, అంటే కుజుడు అక్కడ ఉన్నాడు కదా, ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ వల్ల ఏదో ఇస్తుంది. అదేనంటే ఇప్పుడు దాకా బేసికలీ నాకు మామూలుగా ఏంటంటే, మీరు మ్యానుఫ్యాక్చర్ అన్నారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ లో పర్చేజింగ్ ఇట్లాంటి కార్నర్స్ లో మీరు చేయొచ్చండి, ట్రై చేయొచ్చు, ఆలోచించండి. మీ ఐడియా ఏంటో తెలియదు. అంటే నేను బేసికల్లీ ప్రాసెస్ అండ్ క్వాలిటీ అండి. నా మొత్తం జాబ్ విత్ మెషిన్స్ కంప్లీట్ గా మెషిన్ లాస్ట్ 6 years అంతే మెషిన్స్. సో సో నాకు మెషిన్స్ అంటేనే అంటే అందులో వర్క్ చేయడం అనేది చాలా కంఫర్టబుల్ అండి బేసిక్ చెప్పాలంటే. ఓకే. కాకపోతే అది ఎట్లా అంటే నేను చేసే ప్లేస్ లో చేసేదాన్ని కూడా వాడేయటము ఆ టైప్ లో అవసరం కానీ ఎక్కువ వాడటం అట్లా చేస్తున్నారని చెప్పి ఇంకా నా ఇంకోటి రావట్లేదు అని చెప్పి మానేశాను బేసికల్లీ. సరే, ఇప్పుడు ఈసారి చూడండి, ఈసారి నచ్చలేదు అనుకో, నచ్చినట్టే ఉంటది కానీ చెయ్యాలి మనం డబ్బుల కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇంకోటి రవి రాహుల్ అంటే ఈగో ట్రిగర్ అవుతా ఉంటది, ఒక్కోసారి రికగ్నైజేషన్ ఇష్యూ వస్తూ ఉంటది. రికగ్నైజేషన్ ఒక ప్రాబ్లం అండి. అంటే ఎంత చేస్తున్నా కూడా నా దగ్గర నుంచి లాక్కుని వెళ్తున్నారు తప్పితే నాకు వస్తుందంటే ఏం లేదు. అదే అది వదిలిపెట్టేయాలి. మనం కమర్షియల్ గా వర్కౌట్ అయిందా లేదో చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ శని దశ బాగానే ఉంది అంటున్నారు, 2038 వరకు. 38 దశ వస్తున్నప్పుడు అంతే. ఆ తర్వాత మెర్క్యూరీ దశ వస్తుంది కదా, అది వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాను. అది వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకు టెన్షన్? ఇప్పుడు మనం లిఫ్ట్ అవుతున్నాము, లైఫ్ కావాల్సిన టెన్షన్ కాదండి. అది ఏంటంటే అది 8th కనెక్ట్ అయింది, 8th లాడ్ 8th కి కనెక్ట్ అయ్యింది. అదేం తప్పేం కాదు. మెర్క్యూరీ బాగానే ఉన్నాడు, కొంచెం ఫ్రిక్షనల్ గా ఇస్తుంది. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయినాక ఇస్తుందిలే కానీ ఆ తర్వాత చూద్దాం. కానీ ఇంకా ఓకే. ఎందుకంటే మనం అన్ని దశలు చెప్పాం అనుకో 3 గంటలు అయిపోద్ది అనమాట. అదే 15 minutes లో చెప్పాలనేది మా వాళ్ళు ఛాలెంజ్ పెట్టినా 45 minutes 50 minutes కూడా అవ్వట్లేదు అనమాట. ఎస్. ఇంకోటి ఈ ఫారెన్ జాబ్ అని అంటే ప్రస్తుతానికి నాకు ఇప్పటిదాకా ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఒకవేళ జాబ్ ఎత్తుకోవాలి అంటే ఈ ఫారెన్ జాబ్ అనేది నా చార్ట్ లో అది ఎలా ఉంది అనేది. ఇప్పుడు వ్యయాధిపతి ఎవరు? శనే కదా. ధనాధిపతిని సంబంధం అంటే కుజుడు చూస్తున్నాడు కదా, దశమాధిపతి కూడా ఆయనే కదా. సో ఫారెన్ జాబ్ కాంబినేషన్స్ ఉన్నాయి కానీ స్ట్రైట్ అవే ఫారెన్ జాబ్ కాదు. బట్ శని కెన్ గివ్, నో ప్రాబ్లం. శని కూడా రాహుని చూస్తున్నాడు కదా. అంటే శని కుజు నక్షత్రం ఉన్నాడు, కుజుడు వెళ్ళి గురు నక్షత్రం చూస్తున్నాడు కదా, ఇండైరెక్ట్ గా కనెక్షన్. చాలు, నక్షత్రాధిపతి కూడా గురువే కదా కుజుడికి. అవును. అసలు నక్షత్రం కూడా అవసరం లేదు. కుజుడు గురువుని చూస్తున్నాడు, ధనాధిపతిని. దశమాధిపతి ధనాధిపతిని చూశాడు. లగ్నాధిపతి అనేవాడు వ్యయాధిపతి అయ్యి ఆ దశమాధిపతి నక్షత్రంలో ఉండి కనెక్ట్ అయ్యాడు కదా, చాలన్నమాట. కుజ గురువుల సంబంధం ఫర్ ఫారెన్ జాబ్ సరిపోద్ది. ఓకే. అదే అంటే నాకు అదే ఇప్పుడు ఇక్కడ ఏం దొరకదు అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెద్దగా లేదండి. కొద్ది గొప్ప వేరే చోటే ట్రై చేయాలి. ట్రై చేయండి. ఇప్పుడు మంచి టైం ఉంది కాబట్టి ట్రై చేయండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ రిస్క్. అది నాకు తెలీదు. సో మీరు రిస్క్ తీసుకొని మీరు ట్రై చేసుకోండి. నన్ను ఒక ఇన్సైట్ ఇచ్చినట్టు వాడుకోండి తప్ప, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, డబ్బులు వచ్చాను, ఇప్పుడు తర్వాత జాబ్ ఇప్పి అంటే నేను ఏం చేయలేను కదా, చెప్తా వెళ్ళిపోతా. సో అదే మా డిస్క్లైమర్. సో బేసికలీ ఇప్పుడు నా ఈ మొత్తం లైఫ్ లో
ఇది ది బిగ్గెస్ట్ లిఫ్ట్ వచ్చే ఆస్పెక్ట్ ఇది ఈ టైం అనేది మీకేమన్నా అనిపించిందండి? లైక్ మామూలుగా ఈ చార్ట్‌లో? ఇప్పుడు 3వ తరగతి ఇప్పుడు చదవమంటే మీరు బ్రహ్మాండంగా చదువుతారు. అవునా కదా? అవును. కరెక్ట్. ప్రతి ఏజ్‌కి ఆస్పెక్ట్ వస్తది. వచ్చినప్పుడు అది ఇంకో నెక్స్ట్ స్టేషన్‌కి పట్టుకుపోద్ది అంతే. ఏజ్ పెరిగే కొద్దీ పైకెళ్తారా? కిందికెళ్తారా? అంతే. ఏ అర్థమైంది. మూమెంట్‌కి ఆ వచ్చిన ఆస్పెక్ట్ ఏజ్‌ని బట్టి లిఫ్ట్ తీసుకుపోతాయి అంతే. ఇప్పటికి ఇది లిఫ్ట్, ఇప్పుడు వెళ్ళడమే. 10 ఏళ్ళు తీసుకుపోయే లిఫ్ట్ చాలా. ఓకే. అంతే. అర్థమైంది. అది ముందుకెళ్తున్నామంటే మనం చేయగలిగేదానికి అవకాశం ఇస్తుంది అన్నట్టే కదా. ఓకే. ఇదే సో ఇప్పుడు వాడుకోలేకపోతే ఇంకా ప్రయత్నించినట్టు. లైఫ్‌కి హోపే లేదు. అవును. కరెక్ట్. మిమ్మల్ని మీరు సో ఈ నేను కాదు, మిమ్మల్ని మీరే భయపెట్టుకొని ఇప్పుడు అదే పాయింట్ బ్లాంక్‌లో పెట్టుకొని బయలుదేరాలి అంతే ఏదైనా. అర్థమైంది. హ్మ్. యాహ్! సో ఇప్పుడైతే అసలు అయితే మన మన నా చార్ట్‌కి బిజినెస్ కన్నా కూడా జాబే బెటర్ జాబే. అంటారు. బిజినెస్ నాట్ రికమెండెడ్ అంటారు. మీకు మీ యాటిట్యూడ్‌కి సెట్ కాదు. మీ బిజినెసా? కప్ ఆఫ్ టీ కాదు అది. హ్మ్. ఓకేనండి. అంతే అండి. ప్రస్తుతానికైతే పెళ్లి మీరు చెప్పినట్టు ఆ సెవెంత్ లాట్ కంప్లీట్‌లీ పోయాడు కాబట్టి కొంచెం అవును. జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్సెప్షన్స్ అన్నారు. దొరికాయి కాబట్టి యూ విల్ సస్టైన్. హ్మ్. అంతే. ఆల్ ది బెస్ట్ మరి. ఓకే. రివ్యూ రాయండి. ఓకేనండి.